జనవరి 26వ తారీఖు మన రిపబ్లిక్ డే. ఈ సంవత్సరం మనం 77వ గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికి తెలుసు 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి రిపబ్లిక్ డే రోజున కేవలం మన మిలిటరీ స్ట్రెంగ్త్ చూపించుకోవడమే కాదు, రకరకాల టాబ్లూస్, పెరేడ్, ఒకటా రెండా చాలా కనుల విందుగా ఉంటాయి మన సెలబ్రేషన్స్. ఇదే టైంలో రిపబ్లిక్ డేకి ఒక విశిష్టత ఉంది. మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. 1950లో సుకార్నో, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకార్నో గారిని పిలిచాం. అప్పటి నుంచి కూడా ఒక ట్రెడిషన్లా పిలుస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ అనేది మన ఫారెన్ పాలసీ ప్రయారిటీని సూచిస్తుంది అనమాట. మనం ఎవరైతే చీఫ్ గెస్ట్గా పిలుస్తామో మన ఫారెన్ పాలసీ ప్రయారిటీ దానిలో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనం చూస్తే కనుక 2018లో ఆసియాన్ లీడర్స్ అందరినీ కూడా 10 దేశాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా మనం పిలిచాం రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా. 1965 ముందు మనం చూస్తే పాకిస్తాన్ నుంచి కూడా మనం రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ని పిలిచాం. అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి చైనా నుంచి కూడా పిలిచాం. కానీ ఎక్కువగా మన మిత్ర దేశాల నుంచే పిలుస్తూ ఉంటాం అనమాట. దానిలో మన ఫారెన్ పాలసీ ప్రయారిటీ కూడా కనిపిస్తుంది. ఈసారి యూరోప్కి సంబంధించి మనకు తెలుసు ఇండియా యూరోప్ సంబంధాలు చాలా కీలకం కాబట్టి ఈసారి యూరోప్కి సంబంధించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేని మరియు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాని పిలిచామన్నమాట. జనవరి 27వ తారీఖున మనకి యూరోపియన్ యూనియన్కి అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదరబోతుందని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు డిఫెన్స్ రంగంలో ఒప్పందాలు, ఇలా రకరకాల ఒప్పందాలు కూడా కుదరబోతున్నాయి అనమాట. ముఖ్యంగా యూరోప్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, మన ఫోకల్ పాయింట్ పెరిగిందని కూడా మనకి ఇన్విటేషన్తో అర్థమవుతుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే ఢిల్లీలో రేపు చాలా విన్యాసాలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా ఢిల్లీలో మనం చూస్తే కనుక కర్తవ్య పద్, ఇంతకుముందు రాజ్ పథ్ అని పిలిచేవాళ్ళం అనమాట. కర్తవ్య పదలో కలర్ఫుల్ ట్యాబ్లూస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పెక్టేటర్స్ని కనువిందు చేస్తాయి అనమాట. అండ్ రిపబ్లిక్ డే పెరేడ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. మన దేశం యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, మన దేశానికి సంబంధించిన కల్చర్ కావచ్చు, మన దేశానికి సంబంధించిన డైవర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చాలా దేశాల్లో పెరేడ్ అంటే కేవలం మిలిటరీ పెరేడే, కానీ భారతదేశంలో మాత్రం పెరేడ్ అంటే మన కల్చర్, మన స్ట్రెంగ్త్, మన డైవర్సిటీ అన్నీ అనమాట. ముఖ్యంగా మనం ఇది ఒక మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే కాకుండా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, మన యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశం రిపబ్లిక్ అయిన రోజు కాబట్టి రాజ్యాంగ ప్రకారం భారతదేశం నడిచే రోజు, రాజ్యాంగ విలువలు కాపాడుకునే రోజుగా మనం దీన్ని గుర్తిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి రిపబ్లిక్ డే అనేది మనకు చాలా కీలకం. అండ్ 1950 నుంచి కూడా ఇప్పటి వరకు మనం 77 రిపబ్లిక్ డేస్ జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డేస్ వల్ల అసలు దేశం ఏంటి, దేశం యొక్క బలం ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అన్నీ తెలుస్తాయి. స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం చేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పద్, ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్ అంటున్నారు, కర్తవ్య పద్ దగ్గర చేస్తారు. మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు 1947లో వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసేటప్పుడు జెండాని కింది నుంచి పైకి లాగుతాం అనమాట. పైకి లాగి పైన ఎగరేస్తాం. అంటే ఫ్లాగ్ అనేది కింది నుంచి పైకి లాగేసి పైనుంచి ఎగరేస్తుంటాం. అంటే అక్కడ అర్థం ఏంటి, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం, కింద నుంచి పైకి వచ్చి స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నాం అనమాట. అయితే మనం రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఆల్రెడీ పైన మూట కట్టేసిన టై అయిపోయినట్టు ఉంటుంది అనమాట. లోపల పూలు అన్నీ వేసేసి జస్ట్ ఫ్లాగ్ని విడుదల చేస్తాం. అంటే పూలతో కట్టేసిన ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తున్నాం అనమాట. దాన్ని పూలన్నీ బయటికి విడుదల చేసేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము కేవలం స్వతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్ కూడా, మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మా రాజ్యాంగం ద్వారా మేమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పడాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశం అంటాం. మా సార్వభౌమాధికారం అనేది మా ప్రజల వద్ద నుంచి మాకు వస్తుంది. మా సార్వభౌమాధికారం మా ప్రజలతో ఉంది. భారత ప్రజలమైన మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు మనం గమనిస్తే కనుక ఇండియాస్ రిచ్ కల్చర్, మిలిటరీ ప్రొవెస్ కూడా చూపించుకుంటాం. త్రివిధ దళాలు అక్కడికి వచ్చి కవాతు చేస్తాయి. రాష్ట్రాలు వాళ్ళ కల్చర్ని తెలుపుకోవడానికి అక్కడ శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది అనమాట. ట్యాబ్లూస్ అంటే ఆ శకటాల మీద వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ పంటలు అవన్నీ చూపిస్తూ శకటాలు అంటే ట్యాబ్లూస్ కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా రిపబ్లిక్ డే రోజు చాలా రిచ్గా కనిపిస్తాయి. దాంతోపాటు మన దేశం ఒక ప్రఖ్యాతి పొందిన దేశం అని చెప్పుకోవడానికి,
మన దేశానికి మంచి మిత్ర సంబంధాలు నేను చెప్పుకోవడానికి మన మిత్ర దేశం నుంచి ఒక గెస్ట్ని కూడా పిలుస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 డిస్ప్లే చేస్తున్నాం. ఒకటి ఇతర దేశాలతో మనకున్న మిత్ర సంబంధాలు, రెండోది భారతదేశంలోని ఐక్యత, అంటే రాష్ట్రాలు ఎంత సమన్వయంగా ఉన్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా అక్కడ చూపిస్తున్నాం, రాష్ట్రాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత మన మిలిటరీ సంపత్తి, మన త్రివిధ దళాలు, సాయుధ దళాలు, వాటి యొక్క విన్యాసాలు ఇవన్నీ అక్కడ చేసి చూపిస్తాం. అంటే మనకున్న మిలిటరీ సంపత్తి ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. గవర్నమెంట్ ఒక విజను, అచీవ్మెంట్స్ అన్నీ చెప్తారనమాట ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ మాట్లాడతారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద నేషన్. రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ డే రోజు గవర్నర్లు జెండా వందనం చేస్తారు. రాష్ట్రాల్లో స్వతంత్ర దినోత్సవం రోజు సీఎంలు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత 3వ రోజు అంటే ప్రతి సంవత్సరం 29వ తారీఖున బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అని చేస్తారు. అంటే అఫీషియల్గా రిపబ్లిక్ డే సంబరాలు ఎండ్ అవుతుందని అర్థం అనమాట. ఆ రోజున త్రివిధ దళాలన్నీ వచ్చి, తర్వాత ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్ వాళ్ళందరూ వచ్చి విజయ్ చౌక్ నుంచి రైజినా హిల్స్ వరకు, అంటే ఢిల్లీలో రైజినా హిల్స్ అంటే రాష్ట్రపతి భవన్ ఉండే ఏరియా, సెంట్రల్ సెక్రటేరియట్, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ఉండే ఏరియా, ఆ ఏరియా చాలా బాగుంటుంది. అక్కడ వీళ్ళు మ్యూజిక్ బ్యాండ్స్ వాయిస్తూ అఫీషియల్గా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్కి హానర్ ప్రాక్టీస్తో ఇంకా మనం రిపబ్లిక్ డే ఎండ్ చేసేస్తున్నాం ఈ సెరమనీ ఈ సంవత్సరం అని చెప్పి చెప్తాం అనమాట. దాన్నే బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అంటారు.